అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయ్ నాగబేరు. థాంక్స్ ఎ లాట్ మన రెస్పెక్ట్ సినిమా అనే ఛానల్‌ని ఇంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థాంక్స్. అగైన్ కేమ్ బ్యాక్ విత్ వన్ మోర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్ అండి. ఇది వచ్చేసి మూవీ కాస్టింగ్ కాల్ అనౌన్స్‌మెంట్ అంట. వీఆర్ లుకింగ్ ఫర్ టాలెంటెడ్ యాక్టర్స్ ఫర్ యాన్ అప్‌కమింగ్ ఫిల్మ్ ప్రాజెక్ట్ అని అంటున్నారు. కాస్టింగ్ రిక్వైర్మెంట్స్ వచ్చేసి వీళ్ళకి ఫీమేల్ కావాలంటే 18-30 సంవత్సరాల లోపు వాళ్ళు. అలాగే మేల్ యాక్టర్స్ కావాలంటే 18-30 సంవత్సరాల లోపు వాళ్ళు. అలాగే హీరో రోల్ కోసం 35-45 సంవత్సరాల లోపు వాళ్ళు కావాలంట. అలాగే చైల్డ్ ఆర్టిస్టులు ఆడపిల్లలు 4-6 సంవత్సరాలలోపు వాళ్ళు కావాలంట. లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ అని అంటున్నారు. వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇక్కడ ఇచ్చారు. అది నేను మీకు చెప్తాను. దానికంటే ముందు మన సబ్స్క్రైబర్ అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం అనేది మన బాధ్యత కాబట్టి, మన సబ్స్క్రైబర్ ఏమడిగారు అంటే, సార్ స్టోరీలో మెయిన్ ప్లాట్‌కి, సబ్ ప్లాట్‌కి ఉన్న తేడా ఏంటి అని అడగటం జరిగింది. ఇప్పుడు మెయిన్ ప్లాట్, సబ్ ప్లాట్ అనేవి 2 మీరు ఎలాగా డిసైడ్ చేసుకోవాలంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు 'పోకిరి' సినిమా చూసారనుకోండి. 'పోకిరి' సినిమాలో మెయిన్ ప్లాట్ ఏంటి? ఒకడు అల్లరి చిల్లరగా తిరిగే ఒక పోకిరి. వాడు డబ్బులిస్తానంటే ఎవరినైనా పొడవటం గానీ, ఎవరినైనా కొట్టడం గానీ దందాలు చేసుకునే ఒకడనమాట. అలాంటి వాడి లైఫ్‌లోకి ఒక అమ్మాయి వస్తుంది. ఆ అమ్మాయి వచ్చిన తర్వాత వాడి లైఫ్ అనేది ఎలా టర్న్ అయింది. ఫైనల్‌గా వాడేంటి అనేది ఆ అమ్మాయితో పాటు మిగిలిన వాళ్ళందరికీ ఏం తెలిసింది అనేది మెయిన్ ప్లాట్. సబ్ ప్లాట్ అంటే ఏంటి? ఇప్పుడు కామెడీ ట్రాక్స్ లైక్ ఏమంటారు? బ్రహ్మానందం గారిది 'బబ్బబ్బబ్బా బబబ్బబ్బబాబ్' అనేది ఏదైతే ఉందో 'అలీ' గారు, వేణుమాధవ్ గారు, బ్రహ్మానందం గారు వీళ్ళందరిది ఒక సబ్ ప్లాట్ కామెడీ ట్రాక్ అనేది వెళ్తా ఉంటది. ఎందుకు? మరీ రస్టిక్‌గా ఒకటే సబ్జెక్ట్‌ని చెప్తుంటే ఆడియన్ అనేవాడు బోర్ ఫీల్ అవ్వకుండా, ఏంట్రా మరీ ఎక్కువ హింసించేస్తాడనే ఫీల్ లేకుండా ఒక సబ్ ప్లాట్ పెట్టుకొని అది సైమల్టేనియస్‌గా వెళ్ళటం. ఇంకో సబ్ ప్లాట్ ఏంటి? బ్రహ్మానందం గారు ఇలియానా గారికి లైన్ ఎయటం. ఇదొక సబ్ ప్లాట్. ఇంకో సబ్ ప్లాట్ ఏంటి? ఆశీష్ విద్యార్థి గారు ఇలియానాకి లైన్ ఎయటం. వాళ్ళ అమ్మ దగ్గరికెళ్ళి మొగుడు చచ్చినా నువ్వు బానే ఉన్నావు. కానీ నీ కూతురంటే నాకు ఇంట్రెస్ట్ అనే టైప్‌లో ఒక సబ్ ప్లాట్. ఇలా డిఫరెంట్ సబ్ ప్లాట్స్ పెట్టుకోవడం వల్ల ఏంటి అంటే కథ ప్రాపర్‌గా వెళ్తూ అక్కడక్కడ కొంచెం బ్రేకులు తీసుకోవడం వల్ల బ్రెయిన్ అనేది ప్రాపర్‌గా పనిచేస్తది అనేది మెయిన్ ఇంటెన్షన్. సో, ఇలాగ మనం ఎప్పుడైనా గానీ ఒక కథ రెడీ చేసుకునేటప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే మెయిన్ ప్లాట్‌తో పాటు కొన్ని సబ్ ప్లాట్స్ పెట్టుకున్నట్లయితే ఒకే రొట్ట లైన్‌లో వెళ్ళిపోకుండా అంటే స్ట్రెయిట్ లైన్‌లో వెళ్ళిపోకుండా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థం అవ్వడం కోసం చెప్తాను. మన లైఫ్‌లో అప్స్ అండ్ డౌన్స్ ఉంటేనే మనకి ఆ లైఫ్‌లో ఒక కిక్ అనేది తెలుస్తుంది. అలా కాకుండా మనం పుట్టడమే ఒక గోల్డెన్ స్పూన్‌గా పుట్టి ఆ గోల్డెన్ స్పూన్ తోటి మనం అసలు భయంకరమైన లావిష్‌గా బతుకుతున్నాం అనుకో మన పైన మనకి చిరాకు పుట్టేసి సూసైడ్ చేసుకుందాం అనిపిస్తది. సరే మనం గోల్డెన్ స్పూన్స్ మెజారిటీగా పుట్టినోళ్ళు ఎవడు లేడు కాబట్టి మనం మన వర్షన్ మాట్లాడుకుందాం. చిన్నప్పటి నుండి దరిద్రం అనుభవిస్తున్నాం. దరిద్రంతోటి పుట్టాం, దరిద్రంతోటి పెరుగుతున్నాం, దరిద్రంతోటి కాపురం చేస్తున్నాం, దరిద్రులుగానే చచ్చిపోతున్నాం. బోర్ అనిపించట్లా లైఫు. అలా కాకుండా వన్ ఫైన్ డే తీసుకెళ్ళి మనం తాజ్ డెక్కన్‌లోనో, తాజ్ బంజారాలోనో, వివాంతాలోనో ఇలాంటి హోటళ్ళలో తీసుకెళ్ళి మనం రిచ్‌గా ఒక 15, 20 రోజులు ఉండగలిగే ఒక ఇదొచ్చిందనుకోండి ఎంత కిక్కొస్తది. అలాగే సినిమా దాంట్లో కూడా అప్పుడప్పుడు అప్ అండ్ డౌన్స్ అనేవి ఉన్నట్లయితే ఆ సినిమా కథకి ఒక డెప్త్‌లనేవి తెలుస్తాయి అనే దానికోసం మెయిన్ ప్లాట్స్, సబ్ ప్లాట్స్ పెడతారు. సో, హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా మీకు ఇలాంటి డౌట్స్, క్వెషన్స్, క్వైరీస్ ఏదైనా ఉన్నట్లయితే తప్పకుండా కామెంట్ రూపంలో అడిగే ప్రయత్నం చేయండి. ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం జరుగుతుంది. సో, గెటింగ్ బ్యాక్ టు ది కాస్టింగ్ రిక్వైర్మెంట్ వీళ్ళ కాంటాక్ట్ నంబర్ చెప్తాను నోట్ చేసుకోండి. 8331879962. ఐ రిపీట్ 8331879962. డిస్క్లైమర్ అది మీ అందరికీ తెలిసిందే కదా! నేను పెట్టే ఏ పర్టిక్యులర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్‌కి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు లేవు. వీళ్ళెవరో కూడా నాకు తెలీదు. ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగినా, మోసం చేసే ప్రయత్నం చేసినా నమ్మకండి, మోసపోకండి, జాగ్రత్తగా ఉండండి. వీడియో నచ్చిందా? లైక్ చేయండి. వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.